నమస్తే, నిఘా న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. నిరుద్యోగ యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఉద్యోగ భరోసాను కల్పిస్తున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలో ధర్మాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆగస్టు 1, 2 తేదీలలో ఆత్మకూరులో జాబ్ మేళా కార్యక్రమానికి సర్వం సిద్ధం చేశామని, సుమారు 60 కంపెనీలు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వస్తున్నాయని, నైపుణ్యం కలిగిన వారి స్థాయికి తగ్గ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ పరిరక్షణ బాధ్యతను మంత్రి ఆనం, రాష్ట్ర సలహాదారులు సతీష్ రెడ్డి, జిల్లా మంత్రి పొంగూరు నారాయణ, జిల్లా స్థాయి అధికారులు అందరూ పాల్గొన్నట్లు తెలియజేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ జాబ్ మేళాకు పెద్ద ఎత్తున హాజరు కావాలని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ మెగా జాబ్ మేళాని ఏర్పాటు చేసుకున్నాం. ఈ మెగా జాబ్ మేళాలో అందరూ సమన్వయంతో పనిచేయాలని చెప్పి కూటమి పార్టీల నాయకులందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, అలాగే తెలుగుదేశం పార్టీ అందరం ఒక సమన్వయ సమిష్టి కృషితో ఈ జాబ్ మేళాని మొదటి దఫా పెడుతున్నాం. ఇది సక్రమంగా విజయవంతం కావాలి. ఇలాంటి జాబ్ మేళాలు మరిన్ని ఈ నియోజకవర్గంలో జరిపి ఆ జాబ్ మేళాల ద్వారా యువతకి ఒక ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించాలనేటువంటిది ఇవాళ మా అందరి యొక్క అభిప్రాయం. అంతకి ఈ జాబ్ మేళా అనేటువంటిది ఆత్మకూరులో ఒక ఊరటనివ్వాలి, ఒక ఊరటనిస్తుంది అనేటువంటి విశ్వాసంతో ప్రభుత్వ సలహాదారు అయినటువంటి సతీష్ రెడ్డి గారు కానీ, ఈ ప్రాంత ప్రతినిధిగా నేను కానీ, 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం అంతా కలిసి ఈరోజు ఈ జాబ్ మేళాని పెద్ద ఎత్తున చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఇందులో ఇప్పుడే జరిగినటువంటి రివ్యూలో, ఆర్డీఓ స్పెషల్ ఆఫీసర్గా జరిగిన రివ్యూలో ఈ లోగోని కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఈ లోగోకి ఇప్పటికే 40 కంపెనీలు అటాచ్ అయింది. మండేకంతా మరొక 15-20 కంపెనీలు దీనికి తోడవుతాయని చెప్పి నాకు సమాచారం వచ్చింది. ఇప్పటికే 40 కంపెనీలు వాళ్ళు ఈ లోగోతో వాళ్ళ వెబ్సైట్ను ఓపెన్ చేస్తున్నారు. అప్లికేషన్లు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వండి అని అంటున్నారు. ఇంకొక 15-20 కంపెనీలు ఈ లోగోకి అటాచ్ అవుతాయి. అంటే మండేకంతా దాదాపుగా 60 కంపెనీలకు పైన జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఈ కంపెనీలు మనకు వస్తాయి. ఈ కంపెనీల వల్ల ఎవరెవరికి ఏ ఆపర్చునిటీస్ ఉంటే ఆ ఆపర్చునిటీస్ ప్రకారం అవకాశాలను ఉపయోగపెట్టుకొని వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశం మన ప్రాంతం వాళ్ళకి, ఎక్కువ మంది యువతకి ఇది ఒక ఉపయోగంగా ఉండాలి అని చెప్పి మేము తయారు చేస్తున్నాం.